యేసు ప్రభు నామంలో అందరికీ శుభములు వందనములు తెలుపుకుంటున్నామండి. రక్షణలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక దేవుని పని చేసి ఆయనతో సహవాసంలో ఉండాలని ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు. అయితే ఏదో ఒక పని ప్రారంభించిన మనము వ్యక్తిగతంగా ప్రతిసారి ఏవో కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చుచున్నప్పుడు వాటిని మధ్యలోనే ఆపేస్తాం. అయితే ఎందుకు అనంటే ఖచ్చితంగా ఒక విత్తనం వేసినప్పుడు కలుపు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. కలుపే నిజం అనుకుని విత్తనం పీకేస్తే అక్కడ పంట ఉండదు, పొలము ఉండదు, రెండు వ్యర్థమే. అవునా? మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవుని విషయంలో ఒక అడుగు ముందుకేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి మొలుస్తూనే ఉంటుంది. అవునా? ఖచ్చితంగా ఏదో ఒకటి ఆటంకం, అభ్యంతరం ఎదురవుతుంది. అయితే అదే నిజం అనుకుని మనం వెనకడుగు వేసామనుకోండి, అక్కడ ఏముండదు. మీరు ఒకవేళ మనం ఎప్పుడు కూడానండి ఏదైనా చేయకుండా కూడా వెనకడుగేసినా ఖచ్చితంగా మనకేమవుతుంది అంటే మళ్ళీ ఇంకో శోధన స్టార్ట్ అవుతుంది, ఇంకో కష్టం కూడా నీకు ఎదురవుతుంది. అవునా? నువ్వు చేసినా నీకు ఒకటి రెడీగా కష్టం, శోధన ఉంటుంది. నువ్వు చేయకపోయినా నీకోసం ఒక కష్టం, శోధన ఉంటుంది. అవునా? కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఏది ప్రారంభించకుండా మనం శోధనలోనికి వెళ్ళటం కంటే, కష్టాల్లోకి వెళ్ళడం కంటే ఏదో ఒక మంచి చేసి కష్టాల్లోనికి, శోధనలోనికి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. అవునా? అందుకే బైబిల్ కూడా ఒక మాట చెప్తుంది. అవునా? తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు ఏం ప్రయోజనం లేదు, మేలు చేసి బాధపడినప్పుడు మీకు చాలా ఘనం. అవునా? కాబట్టి మనం ఏదైనా సరే మేలు చేసి శ్రమలు అనుభవిస్తే అది దేవుని విషయంలో గొప్ప విషయం. అవునా? కీడు చేసి బాధలు, శోధనలు పడితే అది వ్యర్థంగానే మిగిలిపోతుంది. కాబట్టి మంచి చేసి, అవునా, ఒక మేలు చేసి మనం ఎప్పుడు కూడా శోధనలోనికి వెళ్దాం, కష్టాల్లోనికి, శ్రమల్లోనికి వెళ్ళే అవకాశం మనకి ఇవ్వాలి దేవుడు. అంతేగాని ఏ పని చేయకున్నా కొంతమందికి శోధనలు వస్తాయి, ఏ పని చేయకపోయినా కష్టాలు వస్తాయి. కాబట్టి అట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉండకూడదు. కలుపే ఇంపార్టెంట్ అనుకుంటే చెట్టును పీకేయాల్సి వస్తుంది. అవునా? కాబట్టి కలుపు ఇంపార్టెంట్ కాదు, చెట్టు ఇంపార్టెంట్. చెట్టుకు కావాల్సిన మందును దేవుని యొద్ద అడుగుదాం. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.